హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో టెట్, సీటెట్, డిఎస్సికి సంబంధించిన వీడియోలను ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఇక చాలామంది కోరిక మేరకు సీటెట్లో ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన ప్రశ్నల కీ చెప్పమని అడిగారు. అందువల్ల ఈరోజు 2024లో జరిగినటువంటి సీటెట్లో ఇచ్చిన సైన్స్ పేపర్కి సంబంధించిన కీని ఈ వీడియోలో సులభంగా అర్థమయ్యేలా వివరించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా 1-2 సార్లు చూసినట్లయితేనే అర్థమయ్యే విధంగా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి చాలా రీజనింగ్తో ఉన్నాయి. తప్పనిసరిగా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇక మొదటి ప్రశ్న, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద ఆప్షన్ which would correctly fill the blanks in the given order. Sound is produced by vibration and different musical instruments have specific vibrating parts. In a dash, the sound is produced by stretched strings. In a dash, it is the stretched membrane that vibrates, and in a dash, the vibrating part that produces sound in the is the air column. ఇక్కడ సౌండ్ గురించి వివరించడం జరిగింది. వైబ్రేటింగ్ బాడీలో నుండి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందని మనందరికీ తెలుసు. అంటే కంపించే వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. అయితే ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. ఇందులో ఏ పార్ట్ ద్వారా ఈ వైబ్రేషన్స్ లేదా సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది తెలుసుకున్నట్లయితే మనం దీనికి ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ ఎక్స్ అనే దాంట్లో ఎట్లా వస్తుంది? సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్, అంటే తీగల ద్వారా సౌండ్ ధ్వని వచ్చేటటువంటిది. ఇది ఎక్స్. అది మొదటి ఆప్షన్గా ఎక్కడ ఉందో చూసుకోవాలి. తర్వాత రెండవది వై ఏమో స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్, అంటే ఒక పొర ద్వారా దాన్ని వైబ్రేషన్స్ రావడం ద్వారా ధ్వని ఉత్పత్తి అవుతుంది అనేది వై. ఇక జెడ్ ఏమో ఎయిర్ కాలం, గాలి బంధనం ద్వారా ఈ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఈ 3 ఎక్స్, వై, జెడ్లు ఏమిటయ్యా అంటే మనకి క్లియర్గా ఇక్కడ ఇది మనకు ఆన్సర్ అవుతుంది. గిటార్, తబ్లా, షహనాయ్. గిటార్లో తీగల ద్వారా శబ్దం, అంటే వైబ్రేషన్స్ రావడం ద్వారా శబ్దం విడుదలవుతుంది. తబలాకి పైన పొర ఉంటుంది, అది వైబ్రేట్ కావడం వల్ల, అంటే కంపనం చెందడం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది. షహనాయ్ అనేది ఈ గాలి బంధనం చేయడం వల్ల ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద సెట్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు. ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలేవి అని అంటే మొక్కలకు చాలా తక్కువ మోతాదులో అవసరమైనటువంటివి. అవి ఏమిటి అంటే జింక్, ఐరన్, మ్యాంగనీస్. జింక్, ఐరన్, మ్యాంగనీస్ అనేది మనకు సరి అయిన జవాబు అన్నమాట. ఇక 63rd, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది అసర్షన్, రీజన్. అసర్షన్ అంటేనేమో నమ్మకం అనుకోవాలి, రీజన్ అంటే కారణం. ద స్టార్స్ ఇన్ ద నైట్ స్కై అపియర్ టు మూవ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. నక్షత్రాలు రాత్రిపూట తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది మనం నమ్ముతాం. రీజన్, ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. దీనికి ఇక్కడ ఏమన్నాడు? ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. భూమి పడమర నుండి తూర్పుకి తిరుగుతుంది అని ఉంది. ఇక్కడ ఏది కరెక్టు? 2 కరెక్టా? ఒకటి కరెక్టు, ఒకటి దానికి ఎక్స్ప్లెనేషనా అనేది మనని చెప్పమన్నారు. ఇక్కడ assertion and reason are both correct.
రెండు కూడా కరెక్టే. అలాగే ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది అన్నప్పుడు మనకు నక్షత్రాలు ఈస్ట్ టు వెస్ట్కి వెళ్తున్నాయి అని అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు జవాబు ఈ ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 64th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఆర్ ట్రూ? ఇనుము తుప్పు పట్టడం అన్నదానికి ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్? ఇట్ ఇన్వాల్వ్స్ ఏ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ఐరన్ అండ్ ఆక్సిజన్. ఇట్ ఈజ్ an exothermic reaction. It can take place at room temperature. It is a reversible reaction. ఇక్కడ 4 ఇచ్చారు, మళ్ళీ 4 స్టేట్మెంట్లు ఆ వాటిల్లో ఏవేవి కరెక్ట్ అనేది మనని చూడమన్నారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ది కరెక్ట్. ఏది? ఇట్ ఇన్వాల్వ్స్ ఏ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ఐరన్ అండ్ ఆక్సిజన్, అంతే కదా, అది కరెక్టే. తర్వాత ఇట్ ఈజ్ an exothermic reaction, అది కూడా కరెక్టే. తర్వాత ఇట్ కెన్ టేక్ ప్లేస్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఇది కరెక్టే, రూమ్ టెంపరేచర్ దగ్గర జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీనికి సరైన జవాబు ఏంటంటే ఏబిసి. తర్వాత ఇట్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్ అంటే కాదు, మనం రివర్స్ చేయలేం ఆ రియాక్షన్ని. కాబట్టి 64th 4th ఆప్షన్ కరెక్ట్. చూడండి ఎంత చాలా పెద్దగా ఉంటున్నాయి, అంటే టైం తీసుకునే విధంగా ఉన్నాయి. మ్యాచ్ ద సబ్స్టెన్సెస్ ఇన్ కాలం ఏ విత్ దేర్ కెమికల్ నేమ్స్ ఇన్ కాలం బి. ఇక్కడ మ్యాచ్ చేయటమే కాకుండా ఆ ఆర్డర్ ఇక్కడ క్రింద ఇవ్వడం జరిగింది చూడండి. స్లాక్డ్ లైమ్, మరి దీనికి చిన్న టెక్నిక్లు తెలవాలా. స్లేక్డ్ లైమ్ అనగానే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది మనకు గుర్తు, లేదా టేబుల్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్. ఇదైనా సరే బి అనే దానికి 6th ఎక్కడ ఉందో చూసుకోవచ్చు, అట్లానైనా చూడవచ్చు. ఒకవేళ మనకు టేబుల్ సాల్ట్ అంటే రోజు వాడే ఉప్పు కాబట్టి దానికి సోడియం క్లోరైడ్ అంటాం. బికి 6 అనేది ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ దాంట్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది. అయితే స్లేక్డ్ లైమ్ అనే దానికి కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఈ ఏ అనే దానికి 4th ఉండాలి. ఏ అనే దానికి 4th, బి అనే దానికి 6th ఉన్నది ఏమిటంటే మొదటిది. కాబట్టి దీనికి మిగతా చూడకుండానే మనం దీన్ని రాసేయచ్చు అన్నమాట. ఇలా ఒకవేళ కాదనుకుంటే మీకు బేకింగ్ సోడా అనేది సోడియం బైకార్బోనేట్, అట్లా మీకు తెలిసినవి 1-2 ఉన్నట్లయితే అవి ఉన్న ఆర్డర్ని వెతుక్కోవడం ఈజీ అవుతుంది, మిగతా అన్నీ తెలిసినా తెలియకపోయినా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 66th. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఈ రెండిట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటనేది చెప్పమన్నారు. ఏ ఫ్యాక్ట్ ఈజ్ an observation that has repeatedly been found to be true over the time. A law is a theory that has repeatedly been found to be true over the time. ఈ లా అంటే థియరీ అనమండి, అది ఒక నిబంధన అంటాం, రూల్ అంటాం. కాబట్టి ఇది ఒకటే కరెక్ట్ మనకి. ఫ్యాక్ట్ అనేది ఒకటి. ఫ్యాక్ట్ ఈజ్ an observation that has repeatedly been found to be true over the time. కొంచెము అర్థం చేసుకుంటే ఈజీగా రాయొచ్చు, అంటే 1-2 సార్లు చదివితే త్వరగా రాసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్. వెన్ ఏ నెగిటివ్లీ చార్జ్డ్ రాడ్ ఈజ్ బ్రాట్ నియర్ అండ్ అన్చార్జ్డ్ ఎలక్ట్రోస్కోప్. చూడండి ఇక్కడ నెగిటివ్లీ చార్జ్డ్ రాడ్, రుణాత్మక ఆవేశం కలిగినటువంటి రాడ్ని, అంటే ఆవేశ లేనటువంటి ఎలక్ట్రోస్కోప్ దగ్గరికి తీసుకొచ్చితే ఏం జరుగుతుంది? ద ఎలక్ట్రోస్కోప్ లీవ్స్ మూవ్ ఫర్దర్ అపార్ట్. ఆ 2 ఆకులు లాగా ఉంటాయి కదా, అవి దూరం వెళతాయి. బోత్ ద ఎలక్ట్రోస్కోప్ లీవ్స్ అక్వైర్ సిమిలర్ చార్జెస్.
రెండిటికి ఒకటే ఛార్జ్ రావడం జరుగుతుంది. ద నెగటివ్ చార్జెస్ పాస్ ఆన్ టు ద electroscope causing its leaves to move further apart. Of the above three statements, ఆ పైన ఇచ్చినటువంటి మూడిటిలో A is an observation while B and C are inferences. అది కరెక్టా? A and B are observations and C is an interference. ABC are observations, ABC are interferences. ఇక్కడ ఇన్ఫరెన్సెస్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే దీంట్లో ఇవి మనము ఈ రాడ్ని దాని దగ్గర తీసుకురాగానే ఈ దూరం వెళ్ళిపోయాయి అనేది అబ్జర్వేషన్, అంటే ఏ అనేది అబ్జర్వేషన్. దాని నుంచి మనం ఏం కంక్లూజన్ చేస్తాము, ఎందుకు దూరం వెళ్ళిపోయాయి అంటే రెండిటికి సేమ్ ఛార్జ్ వచ్చింది, రెండు ఒకే రకమైన ఆవేశాన్ని పొందాయి కాబట్టి బి అనేది ఇన్ఫరెన్స్, బి అనేది ఇన్ఫరెన్స్ అంటాం. అట్లనే ద నెగిటివ్ చార్జెస్ పాస్ ఆన్ టు ద ఎలక్ట్రోస్కోప్ కాజింగ్ ఇట్స్ లీవ్స్ టు మూవ్ ఫర్దర్ అపార్ట్. ఇది కూడా కరెక్టే, కాబట్టి ఇది కూడా ఇన్ఫరెన్సే. దీనికి మొదటిది కరెక్ట్ అవుతుంది, అంటే ఏ ఈజ్ an observation while B and C are inferences, అంటే దాని నుంచి వచ్చినటువంటి ఫలితాలు అనుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ది ఇప్పుడు మనము చేసినటువంటిది 67th, తర్వాత 68th. Which of the following gases are responsible for acid rain? యాసిడ్ రెయిన్ అన్నప్పుడు ఏ గ్యాసెస్ దానికి కారణం అవుతాయి? నైట్రోజన్, ఆక్సిజన్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్. మనకు తెలుసు ఆమ్ల వర్షము పడినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ అనేవి కంపల్సరీ ఉంటాయి, దానివల్లనే ఈ యాసిడ్ రెయిన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ డి అండ్ ఈ ఆర్ కరెక్ట్, అంటే ఫోర్త్ ఆప్షన్ దీనికి సరి అయిన సమాధానం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ ది హైపోథిసైజింగ్ స్కిల్? హైపోథిసైజింగ్ అంటే పరికల్పన చేయడానికి ఉపయోగపడినటువంటిది ఏది? ఇక్కడ ఫార్ములేటింగ్ క్వశ్చన్స్ విచ్ లీడ్ టు ఎంక్వైరీ, attempting to explain observations or relationships in terms of some principle, using the senses to gather information, identifying variables for an experiment. ఇక్కడ పరికల్పన చేయాలి అనే స్కిల్, దానికి సంబంధించింది పనికిరాంది ఏంటి అంటే ఇది అండి, యూజింగ్ ద సెన్సెస్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. అంటే మరి సెన్సరీ ఆర్గాన్స్ను ఉపయోగించడం ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అనేది పనికిరాదు ఇక్కడ. కంపల్సరీ ఫార్ములేటింగ్ క్వశ్చన్స్ విచ్ లీడ్ టు ఎంక్వైరీ, మనం క్వశ్చన్స్ అడగడం ద్వారా రాబట్టగలుగుతాం. అట్లనే అటెంప్టింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబ్జర్వేషన్స్ ఆర్ రిలేషన్షిప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ ప్రిన్సిపల్, సూత్రాలను ఉపయోగించడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. తర్వాత ఐడెంటిఫైయింగ్ వేరియబుల్స్ ఫర్ అన్ ఎక్స్పెరిమెంట్, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు దాని వేరియబుల్స్ అంటే ఏ విధంగా వేరియబుల్స్ ఉంటాయి, మార్పులు జరుగుతుంటాయి అనేది అది కూడా అవసరమే హైపోథిసిస్ చేయటానికి. ఇక్కడ మాత్రం ఈ సెన్సరీ ఆర్గాన్స్ యొక్క యూజ్ అంటూ ఏం ఉపయోగం లేదు, కాబట్టి అది మనకు అవసరం లేనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Generally non-metals do not react with water, generally non-metals do not react with acids. ఇవి రెండు కరెక్టే అండి. ఇంకా ఆలోచించేసి నాన్ మెటల్స్ అని అంటే మెటల్స్ కానివి, ఇప్పుడు గ్యాసెస్ ఉన్నాయి, ఇవన్నీ నాన్ మెటల్స్. గ్యాసెస్ అంటే ఈ గాలి, ఇప్పుడు మన చుట్టూ ఉన్న గాలిలో చాలా గ్యాసెస్ ఉన్నాయి, ఇవి డైరెక్ట్గా వాటర్తో రియాక్ట్ అవ్వవు, యాసిడ్తో రియాక్ట్ అవ్వవు, అది మనకు సింపుల్గా తెలిసినటువంటిది. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అంటే దీనికి థర్డ్ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. తర్వాత, if ball is thrown up in the air
it reaches a maximum height and then returns to the thrower. పైకి విసిరిన బాల్ పైకి మ్యాక్సిమం హైట్ వెళ్ళి మళ్ళీ ఎవరైతే వేశారో అతని చేతిలోకి వచ్చిందట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ డ్యూరింగ్ ద అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ ద బాల్. పైకి వెళ్ళేటప్పుడు క్రిందికి వచ్చేటప్పుడు ఏ వాల్యూస్ సేమ్ ఉన్నాయి? యాక్సలరేషన్, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, డిస్ప్లేస్మెంట్, వర్క్ డన్ బై గ్రావిటీ. ఇక్కడ యాక్సలరేషన్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ పరంగా అక్కడ అడిగాడు, క్వాంటిటీ పరంగా సేమ్ ఉండాలి. అంటే పైకి వెళ్ళేటప్పుడేమో యాక్సలరేషన్ నెగిటివ్ ఉంటుంది, క్రిందికి వెళ్ళేటప్పుడు యాక్సలరేషన్ పాజిటివ్ ఉంటుంది, బట్ ద వాల్యూస్ ఆర్ సేమ్. కాబట్టి యాక్సలరేషన్ అనేది ఇంకోటి. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటీ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా క్రింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు నెగిటివ్, పైనుంచి కిందికి వచ్చేటప్పుడు పాజిటివ్, అంతే. కాబట్టి ఇక్కడ రెండు ఆన్సర్లు ఉన్నాయండి. దీనికి ఇది రెండు కరెక్టే. 71కి ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ కరెక్ట్ అన్నమాట. ఇక 72 చూడండి. ఇక్కడ ఏ బాడీ హ్యాజ్ ఏ లీనియర్ మూమెంటమ్ ఆఫ్ P అండ్ ఏ మాస్ ఆఫ్ M. ద కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్. ఇక్కడ కెనెటిక్ ఎనర్జీ అనగానే 12 mv² అని అంటాం, కానీ మూమెంటమ్ ఇచ్చారు ఇక్కడ వీలా. అయితే P అంటే మూమెంటమ్ P = mv అని మనకు తెలుసు, కానీ మన దగ్గర 12 mv² ఉంది, అంటే ఒక m ఇంకొక v² ఉంది, కానీ ఇక్కడ ఆప్షన్స్లో అలా కనపడట్లేదు. కాబట్టి ఈ mv² అనేది m² v² రాసుకున్నట్లయితే p² అవుతుంది. అయితే అందులో మనకు ఒక m అవసరం లేదు కాబట్టి బై m, అంటే థర్డ్ ఆప్షన్. అంటే క్యాల్కులేషన్ చేసి మనము చేసుకుంటే వస్తుంది ఇది. అంటే ఏంటి, 12 mv²లో m ఒకటి ఎక్స్ట్రా చేసినట్లయితే 12 m² v² అవుతుంది. మనం ఎక్స్ట్రా వేసిన mని క్రింద డినామినేటర్లో వేసుకుంటాం, పైన m² v² అనేది p²గా రాసుకుంటాం, అంతేనండి. మళ్ళొకసారి నేను చెప్పింది మళ్ళొకసారి వినండి. 12 mv², m ఇంకోటి పెంచుతున్నాం, అంటే m² v² చేసినట్లయితే పెంచాం కాబట్టి డినామినేటర్లో కూడా ఒకటి వేయాలి. m² v²/2m, m² v²/2m, పైన m² v²ని p² అని రాయొచ్చు. మూమెంటమ్ mv కాబట్టి దాన్ని p² చేస్తే m² v² అవుతుంది. ఇది ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అందుకనే ప్రతిదీ కూడా ఇక్కడ కొంచెం టైం పట్టే విధంగా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా మనము చదవాలన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ స్ట్రాటజీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద స్టూడెంట్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఎట్ అప్పర్ ప్రైమరీ లెవెల్. అప్పర్ ప్రైమరీ లెవెల్లో కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యలు అనే పాఠాన్ని భావనను పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఎటువంటి పద్ధతి వాడవచ్చు? ఇక్కడ క్రింది ఇచ్చిన వాటిలో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే సంయోజక ఎలక్ట్రాన్లు, అంటే కాన్సెప్ట్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు మరియు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్తే బాగుంటుందా? రైట్ ద కెమికల్ ఈక్వేషన్స్ ఇన్ సింబాలిక్ ఫామ్ అండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు అబ్జర్వ్. కెమికల్ ఈక్వేషన్స్ సింబాలిక్ ఫామ్లో రాసి దాన్ని అబ్జర్వ్ చేయమంటే బాగుంటుందా? ఇది ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం మనం, కెమికల్ రియాక్షన్స్ అనే పాఠాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. అలాగనే థర్డ్ది, డిఫైన్ ఏ కెమికల్ రియాక్షన్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. ఒక కెమికల్ రియాక్షన్ని మనం డిఫైన్ చేసి నిర్వచించి దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేయటం బాగుంటుందా? లేదా హోల్డ్ ఏ డిస్కషన్ ఆన్ కెమికల్ రియాక్షన్స్ విచ్ స్టూడెంట్స్ ఆర్ లైక్లీ టు హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దేర్ లైఫ్స్. పిల్లలు తమ నిత్య జీవితంలో అబ్జర్వ్ చేసినటువంటి రసాయన చర్యలను గుర్తించి వాటిని పైన డిస్కషన్ పెట్టడం మంచిదా? సింపుల్గా నేనైతే ఫోర్త్ ఆప్షన్ అని కరాఖండిగా చెప్తున్నాను. ఎందుకు? అలా డైలీ లైఫ్ సిచ్యుయేషన్లో రసాయన చర్యలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది వాడికి అర్థమైనట్లయితే తప్పనిసరిగా మెదడులో నాటుకుపోతుంది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్.
Next, which of the following is a set of animals in which all show external fertilization? ఇది బయలాజికల్ సైన్స్కి సంబంధించింది. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఇక్కడ రెండు బయటనే జరగాలి, బాహ్య ఫలదీకరణం అంటాం. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే బాహ్య ఫలదీకరణం. ఇక్కడ ఈ గుడ్లు పెట్టడం కానీ తర్వాత స్పెర్ములు కానీ రెండు ఒకే బయటనే విడుదలవుతాయి అన్నమాట. అట్లాంటివి మెయిన్గా ఆక్వాటిక్ యానిమల్స్ అంటే నీటిలో ఉండే జంతువులకు మాత్రమే, జీవులకు మాత్రమే ఇది ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ మ్యాక్సిమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఈ ఫ్రాగ్స్, ఫిష్, స్టార్ ఫిష్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఒకసారి తర్వాత కన్సిడర్ ద టెస్ట్ ఐటమ్ గివెన్ బిలో అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కాలం ఏ, కాలం బి ఇచ్చారు. ఇందులో యూనిట్ ఆఫ్ ఫోర్సు, సింబల్ ఆఫ్ ఐరన్, ఫార్ములా ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, యూనిట్ ఆఫ్ వర్క్, సింబల్ ఆఫ్ సిల్వర్, సింబల్ ఆఫ్ బ్యాటరీ, ఇక్కడ జౌలు, హెచ్సిఎల్, ఏజీ, బ్యాటరీ సింబలు, క్యాలోరీ, ఎఫ్ఈ, న్యూటన్ అని ఇచ్చారు. సరే, ఇదంతా బాగానే ఉంది, ఇది చదివాం మనం. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రీజన్ దట్ కెన్ బి గివెన్ టు జస్టిఫై దట్ ద ఐటమ్ ఈజ్ పూర్లీ కన్స్ట్రక్టెడ్. అంటే ఈ మ్యాచింగ్ అనేది సరిగ్గా లేదు, పూర్గా కన్స్ట్రక్ట్ అయింది అనడానికి కారణం కానిది అడిగాడు. కారణం అయ్యేదంటే చెప్పొచ్చు, కారణం కానిది అడిగాడు ఇక్కడ. చూడండి, నాట్ ఏ రీజన్ ఫర్ an entry in column A there are at most 2 plausible entries in column B. అంటే ప్లాజిబుల్ అని అంటే ఏంటంటే దాదాపు రెండు సమాధానం, ఇక్కడ ఒకటి కంటే 2 ప్లాజిబుల్ ఎంట్రీస్ అంటే ఏలో ఉన్న వాటికి బిలో 2 సమాధానాలు ఉండే విధంగా ఉన్నాయి అనేది ఒక కారణం. రెండవది, దేర్ ఆర్ అన్ఈక్వల్ ఎంట్రీస్ ఇన్ కాలం ఏ అండ్ బి, అంటే ఏలో తక్కువ ఉన్నాయి, బిలో ఎక్కువ ఉన్నాయి అనేది ఒక రీజన్. ద మ్యాచింగ్ పెయిర్స్ కెన్ బి ఈజీలీ గెస్డ్. ఈ మ్యాచింగ్ అనేది సులభంగా గుర్తించడానికి వీలుగా ఉందనేది ఒక రీజన్. దేర్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ అమాంగ్ ఎంట్రీస్. దీనికి ఏది కారణము అనంటే ఇక్కడ అంటే కారణం కానిది అడిగాడు. ఇది బాగలేదు అని చెప్పడానికి కారణం కానిది. దెర్ ఆర్ అన్ఈక్వల్ ఎంట్రీస్ ఇన్ కాలం ఏ అండ్ బి. ఇది మనం చెప్పుకోవచ్చు, ఇది కారణంగా చెప్పడానికి అంత వీలు లేదు. మిగతాయి చెప్పవచ్చు, ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి, 2 సమాధానాలు ఉన్నాయని కానీ, ఇది ఈజీగా ఉందని కానీ ఈ కారణాలు చెప్పవచ్చు. కానీ ఇందులో ఎక్కువ, ఇందులో తక్కువ ఉండటం వల్ల దానివల్ల ఏం కాదు. కాబట్టి ఈ రీజన్ కానటువంటిది ఏది అంటే సెకండ్ది. నెక్స్ట్ 76th, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇందాక అనుకున్నాం నమ్మకము, కారణము. డ్రైడ్ రైజిన్స్ వెన్ లెఫ్ట్ ఇన్ ప్లెయిన్ వాటర్ ఫర్ సమ్ టైమ్ స్వెల్ డ్యూ టు ఆస్మాసిస్. ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా ఈ ఎండినటువంటి గింజలు మనం నీళ్ళలో నానబెడితే ఉబ్బుతాయి. దీనికి ఇంకొక రీజన్, ప్లాంట్ సెల్స్ హ్యావ్ ఏ సెలెక్టివ్లీ పర్మియబుల్ సెల్ మెంబ్రెయిన్. కణత్వచము అంటాం, కణం పొర. ఈ పర్మిషన్ అంటే ఈ ఆస్మాసిస్కి వీలు కల్పిస్తుంది అనుకునే రీజన్ అనుకోండి. నేను బయలాజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని కాదు కాబట్టి అంతగా వివరించలేకపోవచ్చు. కానీ నాకు అర్థమైన దాని ప్రకారం అంటే మనకు పత్ర రంధ్రాలు ఉంటాయని చెప్పుకుంటాం. సెల్లో, కణత్వచంలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ నీళ్ళలో వేసిన గింజలు ఉబ్బడానికి ఆస్మాసిస్ అనేది కారణము అనుకుంటే ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ 2 కరెక్టే. ఇప్పుడు నీళ్లు లోపలికి ఎలా వెళ్తాయి అంటే చిన్న చిన్న పర్మియబుల్, ఏది ప్లాంట్ సెల్స్ హ్యావ్ ఏ సెలెక్టివ్లీ పర్మియబుల్ సెల్ మెంబ్రెయిన్.
అంటే దానిలోకి వెళ్ళడానికి వీలుగా ఉన్న మెంబ్రెయిన్ ఉందని అర్థమే కదా, లేకపోతే ఎలా ఉబ్బుతాయి. కాబట్టి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. అది ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. దానికి సరి అయిన కారణము ఇదే అవుతుంది. కాబట్టి ఫస్ట్దే కరెక్ట్. ఆ పొరలోకి వెళ్ళడానికి వీలుగా ఉంది కాబట్టి అక్కడ అవి ఉబ్బినాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ఏ మోస్ట్ సూటబుల్ స్ట్రాటజీ టు ఇంట్రడ్యూస్ ద టాపిక్ డిఫిషియన్సీ డిసీజెస్ ఎట్ అప్పర్ ప్రైమరీ లెవెల్. న్యూనతా రోగాలు, డిఫిషియన్సీ డిసీజెస్, న్యూనతా రోగాలు అంటే ఏవి లోపిస్తే ఏ వ్యాధులు వస్తాయి అనేది. మనకు 10th క్లాస్లో అయితే విటమిన్ న్యూనతలో రోగాలు అని ఉంది క్లియర్గా. ఇది అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఈ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఏ పద్ధతి వాడాలి? కింది ఇచ్చిన వాటిల్లో ప్రొవైడ్ ఏ డెఫినేషన్ టు బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెఫిషియన్సీ. అంటే బ్యాలెన్స్డ్ డైట్, సంతులిత ఆహారం గురించి చెప్పి దాన్ని కాన్సెప్ట్ ఏది డెఫిషియన్సీ అంటే లోపము ఉంటే ఏమవుతుంది అనేది చెప్పడం బాగుంటుందా? అరేంజ్ ఫర్ ఏ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ పర్టైనింగ్ టు ఏ డెఫిషియన్సీ డిసీజ్ అండ్ హోల్డ్ ఏ డిస్కషన్ అరౌండ్ ఇట్. అంటే ఈ డెఫిషియన్సీ డిసీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్లయితే ఆ ప్రిస్క్రిప్షన్ని తీసుకొచ్చి దాని మీద డిస్కషన్ పెట్టి ఇంట్రడ్యూస్ చేయడం బెటరా? లిస్ట్ ద వేరియస్ న్యూట్రియంట్స్ అండ్ ద ఫంక్షన్స్ దే పర్ఫామ్ ఇన్ హ్యూమన్ బాడీ. న్యూట్రియంట్స్, రకరకాల న్యూట్రియంట్స్, దాని ఫంక్షన్స్, వాటి విధులు చెప్పి ఈ మన శరీరంలో అవి ఏం చేస్తాయి అని చెప్పటం ద్వారా ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అనే పాఠాన్ని ఇంట్రడ్యూస్ చేయవచ్చా? హోల్డ్ ఏ డిస్కషన్ ఆన్ కామన్ హ్యూమన్ డిసీజెస్. సాధారణంగా మనుషులకు వచ్చే వ్యాధుల గురించి డిస్కషన్ పెట్టడం సరి అయిందా అంటే దీనికి ఇచ్చిన వాటిల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వగలిగింది మనము ఈ సెకండ్ది, అరేంజ్ ఫర్ ఏ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ పర్టైనింగ్ టు ఏ డెఫిషియన్సీ డిసీజ్. ఈ న్యూనతా రోగాలకు సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని తీసుకొచ్చి దాని మీద డిస్కషన్ పెట్టినట్లయితే బాగుంటుంది అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా ఆ ఆన్సర్ మనం పెట్టాల్సిందే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం. ఇక్కడ సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అని అంటే డౌట్ ట్రూత్ ఆఫ్ సంథింగ్. అంటే ఇది నమ్మకము అనడానికి సందేహాస్పదమైనటువంటిది. దీన్ని ఏమన్నారు? సంశయాత్మకము అని కూడా అనొచ్చు. సైంటిస్ట్స్ జడ్జ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎ క్లెయిమ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ ఎంపరికల్ ఎవిడెన్స్. ఇక్కడ ఇదే కరెక్ట్ అండి, చదివితే అర్థమవుతుంది. సైంటిస్ట్ జడ్జ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎ క్లెయిమ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ ఎంపరికల్ ఎవిడెన్స్ అంటే చాలా ప్రయోగాలు చేసి దాని నుంచి వాళ్ళు తీసుకున్న ఎవిడెన్స్లు, ఎంపరికల్ ఎవిడెన్స్ అంటాం, దాని నుంచి సైంటిస్టులు జడ్జి చేయగలుగుతారు. అంటే దీనికి సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం అనే దానికి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతాయి కూడా ఒకసారి చూద్దాం ఏమున్నాయి అనేది. సైన్స్ ఈజ్ ప్యూర్లీ ఇండక్టివ్ ఇన్ నేచర్, అది కాదు. సైంటిస్ట్స్ డు నాట్ ట్రస్ట్ ద ఫైండింగ్స్ ఆఫ్ అదర్ సైంటిస్ట్స్, ఇది కూడా తప్పే కదా. ఇతర సైంటిస్టులు చేసిన ఫైండింగ్స్ని నమ్మరు అంటున్నారు, అది తప్పే. సైంటిస్ట్ ఆర్ ఓపెన్ మైండెడ్ అండ్ విల్లింగ్ టు మాడిఫై దేర్ ఐడియాస్, ప్రతిసారి మార్చుతారు అని అంటున్నారు, అది కూడా కాదు. వీళ్ళు చాలాసార్లు చాలా ప్రయోగాలు చేసి జడ్జి చేయగలుగుతారు. ఆ చివరికి రకరకాల ఎవిడెన్స్ల ద్వారా మాత్రమే వాళ్ళు దాన్ని నిర్ధారించగలుగుతారు. నెక్స్ట్, ఏ బాక్స్ ఆఫ్ మాస్ 500 grams ఈజ్ లయింగ్ ఆన్ ఏ హారిజెంటల్ టేబుల్. టేబుల్ మీద 500 grams ఉన్నటువంటి బాక్స్ పెట్టబడింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. దానిపై పనిచేసే బలం గురించి ఏది కింది వాటిల్లో కరెక్ట్? నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్, ఏ బలాలు పనిచేయట్లేదు, ఇది తప్పు.
An unbalanced force of 5 newtons acts on it in downward direction. ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో 5 న్యూటన్ల బలం పనిచేస్తుంది. అన్బ్యాలెన్స్డ్ అన్నాడు అంటే దానికి సమానంగా ఇంకేది లేదు అని ఇచ్చాడు, అట్లా కాదు. తర్వాత మూడవది, ఏ పెయిర్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఇది కరెక్ట్ అండి. ఎందుకు? టేబుల్ పైన ఉన్నటువంటి బాక్స్ కదలకుండా ఉంది అంటే అప్వర్డ్ డౌన్వర్డ్ రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. పై దిశలో నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది, క్రింది దిశలో గ్రావిటేషనల్ పుల్ గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. ఈ రెండు పనిచేయడం వల్ల అది అక్కడ కదలకుండా ఉంది. కాబట్టి రెండు బ్యాలెన్స్ అయినటువంటి ఏ పెయిర్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఇది కరెక్ట్. థర్డ్ ఆప్షను మనకు కరెక్ట్ అండి. తర్వాత an unbalanced force of 5 newtons acts on it in the upward direction. కాదు, ఇక్కడ అంటే పై వైపు క్రింది వైపు రెండు ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్బ్యాలెన్స్డ్ కాదు. కాబట్టి అది రాంగ్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సీ అరౌండ్ కార్నర్స్ అండ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఇక్కడ మొదటి డాష్ డివైస్ నేమ్ రావాలి, ఇక్కడ రెండవ డాష్లోనేమో దాని ప్రిన్సిపల్ అంటే ఏ నియమంపై ఆధారపడుతుంది అనేది రావాలి. ఇక్కడ ఏమన్నాడు, మూలలన్నీ చూడటానికి వీలుగా ఉండేది పరికరము, అది ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. టెలిస్కోపు రిఫ్లెక్షను, టెలిస్కోప్లో రిఫ్లెక్షన్ అనేది కాదు. తర్వాత కెలిడియోస్కోపు రిఫ్రాక్షను. సో కెలిడియోస్కోప్ అనేది కార్నర్లు చూడటానికి ఉపయోగించేది కాదు, కాబట్టి అది కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, పెరిస్కోపు రిఫ్లెక్షను. పెరిస్కోప్లో రిఫ్లెక్షన్ జరుగుతుంది. పెరిస్కోప్ అనేది మనము కార్నర్స్ చూడటానికి ఉపయోగించవచ్చు, కాబట్టి ఈ ఆప్షను కరెక్ట్. ఇంకొకటి పెరిస్కోపు డిస్పర్షన్ అనేది జరగదు, అక్కడ కేవలం రిఫ్లెక్షనే జరుగుతుంది. మిర్రర్స్ ఉంటాయి కాబట్టి రిఫ్లెక్షన్ జరుగుతుంది. 80 అనే దానికి థర్డ్ ఆప్షను కరెక్ట్. నెక్స్ట్ 81, X and Y are thick black liquids which can be used for metalling the roads. X is derived from petroleum and Y is derived from coal. Which of the following can X and Y represent respectively be? ఇక్కడ X, Y అనేది థిక్ బ్లాక్ లిక్విడ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెటలింగ్ ద రోడ్స్. X అనేదేమో పెట్రోలియం నుంచి వచ్చింది, Y అనేదేమో కోల్ బొగ్గు నుంచి వచ్చిందట. అవి ఏమిటి అయ్యా అంటే ఇక్కడ బిటుమెన్ అండ్ కోల్ తార్, ఈ రెండు మనకు రోడ్లు వేయడానికి ఉపయోగించేవి. ఒకటి మొదటిది బిటుమెన్ అనేదేమో పెట్రోలియం నుంచి వస్తుంది, కోల్ తార్ అనేది కోల్ నుంచి వస్తుంది, కాబట్టి అదే ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 82nd క్వశ్చన్ ఏమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిజైరబుల్ with respect to carrying out a classroom demonstration by a teacher. క్లాస్రూమ్ డెమాన్స్ట్రేషన్కి సంబంధించి ఇది సరికానిది. ఏమిటిది? రిహార్స్ ద డెమాన్స్ట్రేషన్ బిఫోర్ క్యారింగ్ ఇట్ అవుట్ ఇన్ క్లాస్. అంటే ఏదైనా సరే డెమాన్స్ట్రేషన్ చేయాలి అంటే ముందు క్లాస్ కంటే ముందే రిహార్సల్ చేసుకోవాలి అంటున్నారు. అది డిజైరబుల్ కాంది కాదు, చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది, ఎంఫసైజ్ బిఫోర్ హ్యాండ్ ద లింకేజెస్ దట్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్. ఇది ఇక్కడ ఎంఫసైజ్ బిఫోర్ హ్యాండ్ ద లింకేజెస్ దట్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్, ఇది అవసరం లేదు. మనము ఇక్కడ ఏంటి, పిల్లలకి ఏది ఎంఫసైజ్ బిఫోర్ హ్యాండ్ ద లింకేజెస్, ముందే వాటికి సంబంధించినటువంటి వాటిని పిల్లగాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత థర్డ్ది, సప్లిమెంట్ ద డెమాన్స్ట్రేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్స్. ఇది అవసరమే, డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు ఇది సప్లిమెంట్ అవసరం ఉంటుంది. అంటే ఏంటిది, మనము క్లాస్ రూమ్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి, డెమాన్స్ట్రేషన్ చేయాలి, దానికి అవసరం కానిది ఏది అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూసిన దాంట్లో రెండవది కాదు అనే అర్థమవుతుంది.
ఈ 1, 3 అవసరమని తెలిసింది. 4వది ఫాలో అప్ ది డిమాన్స్ట్రేషన్ విత్ డిస్కషన్. ఇది కూడా అవసరమే కదా. కాబట్టి దీనికి తప్పుగా ఉన్నది ఏంటంటే సెకండ్ వన్. నెక్స్ట్ 83rd, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఫెర్టిలైజర్స్ ఆర్ రిచర్ ఇన్ స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ యాజ్ కంపేర్డ్ టు మాన్యూర్. ఇది కరెక్ట్ అండి. ఇంకా మళ్ళీ మిగతాయి అంటే ఏంటిది? ఫెర్టిలైజర్ అనేది రిచర్ ఇన్ స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ యాజ్ కంపేర్ టు మెన్యూర్. ఎరువు కంటే ఫెర్టిలైజర్ అనేది చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటుంది అని అనేది కరెక్టే. సరే, మిగతా చూద్దాం. ఫెర్టిలైజర్స్ ఎన్హాన్స్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. తప్పు. ఫెర్టిలైజర్స్ ప్రొవైడ్ ఎ లాట్ ఆఫ్ హ్యూమస్ టు ద సాయిల్. అది కూడా తేమ ఉండేటట్టు చేస్తుంది అనేది కూడా తప్పు. ఫెర్టిలైజర్స్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రెండ్లీ మైక్రోబ్స్ ఇన్ సాయిల్. అది కూడా కాదండి. కాబట్టి కరెక్ట్ ఏది అంటే ఫెర్టిలైజర్స్ ఆర్ రిచర్ ఇన్ స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ యాజ్ కంపేర్డ్ టు మాన్యూర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చను 84th క్వశ్చను. ఇక్కడ ఫైండ్ ద సెట్ ఆఫ్ దట్ కరెక్ట్లీ మ్యాచెస్ ద ప్లాంట్స్ ఇన్ కాలమ్ ఏ విత్ ద మోడ్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ విచ్ దే ఎగ్జిబిట్. ఇక్కడ అసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి కాదు, అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనే దానికి సంబంధించి ఇక్కడ రోజు, ఈస్ట్, ఫెర్ను, స్పైరోగైరా వీటిల్లో ఎలా జరుగుతుంది అనేది మనకు ఏ అనే కాలం, బి అనే కాలంని మ్యాచ్ చేయమన్నారు. ఈ రోజు అనే దాంట్లో ఎలా జరుగుతుంది అని అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. అంటుకట్టడం అంటాం కదా. రోజుకి ఎక్కువగా చేసేది అంటుకట్టడం. కాబట్టి దానికి అంటుకట్టడం అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్. ఈ ఏ అనే దానికి 5th ఎక్కడ ఉందో చూసుకోవాలి, అప్పుడు ఈజీ అవుతుంది. ఏ అనే దానికి 5th 1, 3 ఆప్షన్స్లో ఉంది. కాబట్టి సరే, 1వ దాంట్లో 2వది చూద్దాం. బికి 1 అని ఉంది. బికి 1 ఏంటి? ఈస్ట్ అనేది బడ్డింగ్. అది కరెక్టే. ఈస్ట్లో బడ్డింగ్ అంటే మొగ్గ తొడగడం. ఆ తర్వాత ఫెన్స్ ఏమో ఈ స్పోర్ ఫార్మేషన్, స్పోర్లు అంటాం. స్పైరోగైరా అనేదేమో ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలుగా అయిపోతుంటుంది, విభజన జరుగుతూ ఉంటుంది. 1, 2గా, 2, 4గా అలా విభజన జరుగుతుంది. కాబట్టి దీనిలో ఈ ఫస్ట్ది దీనికి యొక్క సమాధానం. రోజుకేమో వెజిటేటివ్ ప్రాపగేషన్, ఈస్ట్కి బడ్డింగ్, ఫెన్స్ స్పోర్ ఫార్మేషన్, స్పైరోగైరా అంటే ఫ్రాగ్మెంటేషన్. ఇది కరెక్ట్ అయినటువంటిది అన్నమాట. నెక్స్ట్ 85th క్వశ్చన్. 85th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ డిసీజ్ ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా? బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి డిసీజ్ ఈ క్రింది వాటిలో దేనికి వస్తుంది? రస్ట్ ఆఫ్ వీట్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. గోధుమకు వచ్చేటటువంటిది. అంటే ఇనుము తుప్పు పెట్టిన కలర్లో అట్లా ఉంటుంది అన్నమాట వీట్, గోధుమ మొక్కల పైన. అందుకని రస్ట్ ఆఫ్ వీట్ అన్నారు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షను. నెక్స్ట్ సిట్రస్ ట్యాంకర్ అని ఉంది. సిట్రస్ క్యాంకర్ అంటారు. సి ఉండాలి నాకు తెలిసి. సిట్రస్ క్యాంకర్ అనేది ఏంటంటే బ్యాక్టీరియా వలన వచ్చేటటువంటి, అంటే సిట్రస్ నిమ్మ జాతి మొక్కల్లో వచ్చేటటువంటి రోగం ఇది. అంటే మచ్చలు మచ్చలుగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. కాబట్టి ఇది మనకు ఆన్సరు. నెక్స్ట్ ఎల్లో వెయిన్ మొజాయిక్ ఆఫ్ బిండి. ఇది ఈనెలు, అంటే ఆకుల్లో ఈనెలు పసుపు రంగులోకి మారడం. ఇది వైరస్ వల్ల వస్తుంది. మనకు అడిగింది బ్యాక్టీరియా అంటే ఫస్ట్ B1 కరెక్ట్. కాబట్టి అంటే సిట్రస్ క్యాంకర్ అనేదే కరెక్ట్. కాబట్టి అది ఎక్కడుంది ఆప్షను? ఇందులో ఉంది, సెకండ్లో ఉంది. కాబట్టి ఓన్లీ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 86th, the difference between maximum and minimum resistance that can be obtained by connecting 3 resistances of 1/3 ohm each. చూడండి, మ్యాక్సిమము మినిమం రెసిస్టెన్స్ల భేదము అడిగాడు. మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, మినిమం ఎప్పుడు వస్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. అంటే ఇక్కడ 2 రకాలు మనం ఆలోచిస్తాం. ఒకటి ప్యారలల్ కనెక్షను, ఒకటి సిరీస్ కనెక్షను. ఇక్కడ 1/3 సిరీస్ కనెక్షన్ అన్నారు కాబట్టి 3 ఉన్నాయి. 1/3 + 1/3 + 1/3 కలిపితే ఎంత అయిందండి? 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 = 3 × 1 =
3/3 అంటే 1 ఓం వచ్చింది. ఎప్పుడు సిరీస్లో కలిపితే రెసిస్టెన్స్ 1 ఓం వచ్చింది. అదే ప్యారలల్ అయినప్పుడు 1/R = 1/R1 + 1/R2 + 1/R3 అంటాము. అలా లేదా ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి 1/R = 3 × 1/R. ఇక్కడ ఏమైంది 3 × 1/1/3 అంటే 3 × 3 అవుతుంది. ప్యారలల్గా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి 1/3 అనేది ఉంది కాబట్టి 1/1/3 + 1/1/3 + 1/1/3 = 1/R. అలా చేసినప్పుడు 3 + 3 + 3 అంటే డినామినేటర్లో ఉన్నది పైకి వచ్చేస్తుంది. అక్కడ 3 + 3 + 3 9 ఓమ్స్ అవుతుంది. ప్యారలల్గా కలిపినప్పుడు 1/R = 9 వచ్చింది. అంటే R = 1/9 అయింది. అక్కడ తగ్గిపోయింది. ప్యారలల్గా ఇచ్చినప్పుడు విడిగా ఎంత ఉందో అంతకంటే తక్కువ వస్తుంది ఆన్సరు. 1/3 కంటే తక్కువ అంటే 1/9 వచ్చింది మనకి. ఇక్కడ మరొకసారి వినండి. ప్యారలల్ కనెక్షన్లో సమాంతరంగా కలిపినప్పుడు 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఇక్కడ 1/R1 R1 అంటే 1/3 కాబట్టి 1/1/3 అంటే రివర్స్ అయిపోతే 3 అవుతుంది. మళ్ళీ ప్లస్ మళ్ళీ R2 కూడా సేమే కదా, అన్ని 3 ఒకటే రకం కాబట్టి +3 అవుతుంది. మళ్ళీ +3 1/R = 3 + 3 + 3 అంటే 1/R = 9 వచ్చింది. అప్పుడు R ఏమైంది 1/9 అవుద్ది. మనకు సిరీస్ కలిపినప్పుడేమో 1 వచ్చింది, ప్యారలల్ చేసినప్పుడేమో 1/9 వచ్చింది. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 1 - 1/9. 1 - 1/9 అంటే 1లో నుంచి 1/9 తీసివేస్తే మనకు 8/9 వస్తుంది. కాబట్టి ఇక్కడ 8/9 ఓమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 87th. A teacher while teaching the chapter body movements to class 6th students shows the following images to her students. ఇక్కడ బాడీ మూమెంట్స్ గురించి చెప్పడానికి ఆ టీచరు ఈ క్రిందవి చూపించిండ్రు అనమాట. ఏది ఏ సైలింగ్ బోట్, స్విమ్మింగ్ ఫిష్ అండ్ ఫ్లయింగ్ ఏరోప్లేన్. పడవ, ఈదుతున్న చేప, ఎగురుతున్న విమానం, వీటిని చూపించింది. షీ దెన్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద షేప్ ఆఫ్ ద ఇమేజెస్ అండ్ ద మేనర్ ఆఫ్ మూమెంట్. ఇక్కడ చూడండి వాటి ఆకారాలు ఎలా ఉన్నాయి, వాటి కదలికలు ఎలా ఉన్నాయి, చలనం ఎలా ఉంది అనేది అడిగిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్లీ టు బీ ఎంప్లాయిడ్ బై స్టూడెంట్స్ ఇన్ ఆన్సరింగ్. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మనం కింద ఆప్షన్స్ గురించి ఆలోచించకుండా మనం ఆలోచిద్దాం. ఏమనుకుంటాము, పిల్లవాడు ఆ ఇచ్చిన బొమ్మల్ని అబ్జర్వ్ చేస్తాడు, తప్పనిసరిగా ముందు అబ్జర్వ్ చేస్తాడు, వాటి ఆకారాలు చూస్తాడు. వాళ్ళ ఆకారాలను చూసిన తర్వాత ఈ విధంగా కదలడానికి కారణం ఏంటో కూడా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ అబ్జర్వింగ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్ అనేవి, ఇక్కడ మెజరింగ్ అనేది అవసరం లేదు, కొలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లాసిఫై చేయమని కూడా అడగలేదు. ఇక్కడ ఏమన్నారు, వాటి యొక్క కదలికలు, వాటి ఆకారాల గురించి చూడమన్నారు. కాబట్టి అబ్జర్వింగ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్ అనేది మనకు కరెక్ట్. అంటే బి అండ్ సి అనేది కరెక్టు. కాబట్టి ఇక్కడ ఈ బీసీ ఇచ్చినటువంటిది ఎక్కడ అంటే సెకండ్ ఆప్షన్లో. తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ రీజన్ బిహైండ్ న్యూటన్స్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ బీయింగ్ రిగార్డెడ్ యాజ్ అన్ ఎక్సలెంట్ థియరీ. ఇక్కడ న్యూటన్స్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ బీయింగ్ రిగార్డెడ్ యాజ్ అన్ ఎక్సలెంట్ థియరీ. అతను చెప్పినటువంటి గ్రావిటేషనల్ గురుత్వాకర్షణ సిద్ధాంతం అనేది ఎక్సలెంట్, చాలా బాగుంది అని చెప్పడానికి మోస్ట్ సూటబుల్ రీజన్ ఏది అంటే ఫస్ట్ది ఏముంది, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ లార్జర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై మేకింగ్ ఫ్యూయర్ అజంప్షన్స్. అంతే కదండి, దాని నుంచి చాలా అబ్జర్వేషన్లు చేయగలిగారు. కొన్ని అజంప్షన్స్ ద్వారా చాలా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. కాబట్టి ఇదే ఫస్ట్దే కరెక్ట్. ఇట్ హ్యాస్ బీన్ అరైవ్డ్ ఎట్ ఆఫ్టర్ థరో ఎక్స్పెరిమెంటేషన్. ఇది
సూటబుల్ రీజన్ కాదు, ఒక రీజనే కావచ్చు, కానీ ఇట్ హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్ యూజింగ్ ద ప్రిసైజ్ లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇది కూడా కాదు. మ్యాథమెటిక్స్ నుంచి వచ్చినటువంటిది అంటే దాన్నే బేస్ చేసుకొని చేయడం కాదు ఇక్కడ. తర్వాత ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది రీజన్ అంటే మోస్ట్ సూటబుల్ రీజన్ బిహైండ్ న్యూటన్స్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్ బీయింగ్ రిగార్డెడ్ అన్ ఎక్సలెంట్ థియరీ అంటే ఇది చాలా అబ్జర్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. కాబట్టి దానికి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 90, క్వశ్చన్ నెంబర్ 90. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ S1 S2 అని ఇచ్చారు. రేయాన్ ఈజ్ ఏ సింథటిక్ ఫైబర్, అది కరెక్టే, మనకు తెలుసు. రేయాన్ ఈజ్ మేడ్ వితౌట్ యూజింగ్ ఎనీ న్యాచురల్ రా మెటీరియల్, ఇది తప్పు కదా. రేయాన్ అనేది ఇది సింథటిక్ ఫైబర్, అంటే న్యాచురల్ మరియు సింథటిక్ రెండు కలిపినటువంటిది ఇది. కాబట్టి ఇక్కడ S1 కరెక్టు, S2 అనేది ఫాల్స్. అది ఎక్కడుంది? S1 ఈజ్ ట్రూ అండ్ S2 ఈజ్ ఫాల్స్ అనేది సెకండ్లో ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇలా 60 నుంచి 90 వరకు ఉన్నటువంటి ప్రశ్నలను మనం చూసాం. ఇవన్నీ కూడా CTETలో వచ్చాయి. అంటే తప్పనిసరిగా మీకు 100% రీజనింగ్ అనేది పెరుగుతుంది, కారణాలను వెతకాలి. ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటటువంటి CTETలో రీజనింగ్ బాగా ఉంటుంది. మనం ఆన్సర్ చేయడానికి రకరకాల ఆలోచనలు చేయవలసి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు కాన్సెప్ట్ అనేది మనకు చక్కగా నాటుకుపోద్ది అన్నమాట, మెదడులో అది నిక్షిప్తమైపోతుంది. కాబట్టి వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మీరందరూ చక్కగా సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు మనము CTET 2024లో జరిగినటువంటి పరీక్షలో ఇచ్చినటువంటి సైన్స్కి సంబంధించిన 30 ప్రశ్నలను క్షుణ్ణంగా నేర్చుకున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత్య ఛానల్. థ్యాంక్ యూ.